నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే మెగా డీఎస్సీపై కొత్త ఆశలు. 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. 13,000-15,000 పోస్టుల భర్తీకి సన్నాహాలు. అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత ఏపీ నుంచి. అయితే పాత నోటిఫికేషన్ 6,100 పోస్టులు ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడంతోటే ఫస్ట్ సైన్ దాని మీదనే చేస్తా అని ఎలక్షన్లల్లా చెప్పిండు. మరి ఎక్కడి వరకు అవుతుంది ఏమవుతుంది చూద్దాం. అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత అని కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్ది రోజులకే అప్రెంటిస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. డిఎస్సి పరీక్షలలో అర్హత సాధించి 24-25 అకాడమిక్ ఇయర్కి విధులలోకి చేరే అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ను అమలు జీవో విడుదల చేశారు. గౌరవ వేతనం తరహాలో బేసిక్ పే మీద తొలి ఏడాది ప్రతి నెల 50%, సెకండ్ ఇయర్కి 60% చొప్పున జీతం చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 2 ఏళ్లు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రస్తుతం ఉన్న ఎస్జిటి, ఎస్ఎన్, పీజీటీలకు బేసిక్ పేల ప్రకారం జీతాలను చెల్లించేలా అప్రెంటిస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. మరి కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తొలి 2 ఏళ్ల పాటు ప్రస్తుతం పనిచేసిన ఉపాధ్యాయులకు ప్రతి నెల పొందే పీఎఫ్, జీపీఎఫ్, హెల్త్ తదితర బెనిఫిట్లు ఉండవు. ఈ 2 ఏళ్ల పాటు డిజిటల్ విద్యా విధానాలపై ఐబీ సిలబస్, పాఠశాలల్లో అమలవుతున్న ఇంటరాక్టివ్ ప్యానల్స్, టోఫెల్, ట్యాబ్ ఇవన్నిటిపై శిక్షణ ఇవ్వనున్నట్లు అప్పటి ప్రభుత్వం పేర్కొంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలవాల్సింది. మెగా డిఎస్సి మార్గం సుగమం. బాబు తొలి సంతకం కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు అని ఇంకో పేపర్లు ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే డిఎస్సి నోటిఫికేషన్లని కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు. ఏపీ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్కు తీవ్ర పోటీ. గత 2 సార్లు కంటే ఈసారి అత్యధికంగా అభ్యర్థుల హాజరు. ప్రశ్నపత్రం సులభంగా ఉండడంతో కట్ ఆఫ్ మార్కులపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారి 50%కి ఎబో వస్తేనే క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రిలిమ్స్ నిర్వహించి మనకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు తేదీలు ప్రకటించింది మొన్న. కానీ మరి ఇప్పుడు 1:50కి పిలుస్తారా లేకపోతే 100కి పిలుస్తారా తెలియదు. ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయమని చెప్తున్నారు. బడుల నిర్మాణానికి 2,000 కోట్లు. మోదీ, చంద్రబాబు, నేను ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివామని ముఖ్యమంత్రి చెప్తున్నారు రేవంత్ సార్. ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో 90% అక్కడ చదివిన వారే. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ గారు ఇదన్నమాట. అంటే పోయిన గవర్నమెంట్లో సగం కంటే సగం స్కూళ్ళు క్లోజ్ చేసారు. అందుకనే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇవే కాక సెమీ రెసిడెన్షియల్ విధానంపై కూడా దృష్టి పెడతామని చెప్తున్నారు. గురుకులాలతో బంధాలు బలహీనం. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. సెమీ రెసిడెన్షియల్ విధానం అమలులోకి తెస్తామని కూడా చెప్తున్నారు. ఇది అయితే ఏమైపోయింది అంటే పిల్లలు హాస్టల్లో ఉండడంతో పిల్లలకి పేరెంట్స్కి మధ్య ప్రేమలు అనేటివి తగ్గిపోయినాయి. ఏముందిలే మేము మమ్మల్ని హాస్టల్ వేసిరు, వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు అన్న కిందకి అయిపోయింది. ఐఐటి నీట్ కోచింగ్ ఇప్పించండి అని చెప్తున్నారు స్టూడెంటే. సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించండి అని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వరంగల్ విద్యార్థిని భువనకృతి. ఇది ప్రైవేట్ స్కూళ్ళలోనేమో మనకు 6th నుంచి 7th నుంచే ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో పెడితే అది కూడా పిల్లలకి హెల్ప్ అవుతుంది అని ఆమె అభిప్రాయపడింది. నీట్ యూజీపై సుప్రీంలో కేసు. గ్రేస్ మార్కులను ప్రశ్నించిన పిటిషనర్. అసలు రోజు రోజుకు ఒక్కో చిత్రం అవుతుంది. ఎప్పటి వరకు ఏమవుతుంది అనేది తెలుస్తలేదు. నీట్ అక్రమాలపై విద్యార్థుల గర్జన. +2 మార్కులే ప్రామాణికంగా ఉండాలి అని చెప్తున్నారు. కేంద్ర విద్యాశాఖ ఆఫీస్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన. నీట్ 24ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్. నీటి పరీక్షను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి కమిటీ సిఫార్సు కూడా చేసింది. ఇకపోతే ఈసెట్ కౌన్సిలింగ్లో గందరగోళం. హైదరాబాద్లోని 6 హెల్ప్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలన షేరు. ఫీజు బకాయి ఉండడంతో సర్టిఫికెట్లు ఇవ్వని ప్రైవేట్ కాలేజీలు. 6th సెమిస్టర్ మెమోలను ఇంకా జారీ చేయని టెక్నికల్ బోర్డు. పత్రాలు లేకుండా పరిశీలన ఎలాగంటున్న కౌన్సిలింగ్ సిబ్బంది. హాల్ టికెట్లు ఉంటే సరిపోతుంది అని కూడా క్యాంప్ ఆఫీసర్ చెప్తున్నారు. ఫీజు రియంబర్స్ బకాయిలు ఉన్నందున ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు యాజమాన్యాలు వెనక్కి ఇవ్వడం లేదని తెలిసింది. అలాగే ఎస్బిటిఈటి నుంచి 6th సెమిస్టర్ మార్కులు జాబితా అభ్యర్థులకు అందని మాట వాస్తవమే. దీనిని దృష్టిలో పెట్టుకుని హెల్ప్ లైన్ కేంద్రాలకు మార్గదర్శకాలను జారీ చేశాం.
అభ్యర్థులు 10th, డిప్లొమా, ఈసెట్ హాల్ టికెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ నంబర్లతో ఎస్బిటిఈటి, టీజీ ఈసెట్ వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలు తనిఖీ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలని కూడా ఆదేశించినామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికన్నా ఈ ఇష్యూ క్లియర్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఈరోజు ఎడ్సెట్ 2024 ఫలితాలు విడుదల. మే 23న నిర్వహించిన పరీక్షకు 87% హాజరు. బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఎడ్సెట్ కండక్ట్ చేస్తారు. టీఎస్ ఎడ్సెట్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి చూడండి. నేటితో ముగియనున్న ఈసెట్ 2024 కౌన్సిలింగ్ దరఖాస్తు ప్రక్రియ 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. నేడు టీఎస్ఐ ఎడ్సెట్ ఫలితాలను ఇచ్చారు. ఇంకో దాంట్లో ఇగో టీఎస్ఐ ఎడ్సెట్. రేపు టెట్ ఫలితాలు తెలంగాణ నుంచి. ఐఐటి అబుదాబి ప్రాంగణంలో బీటెక్ కోర్సులు, జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లకు 20 సీట్ల కేటాయింపు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇచ్చారు. ఐఐటి మద్రాసులో క్రీడా కోట, స్పోర్ట్స్ కోట కింద ఈసారి అడ్మిషన్లు ఇస్తున్నారు. వీటికి దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. జోసా కౌన్సిలింగ్ ప్రారంభం. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఈ నెల జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ నెల 20న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. ఏపీ వెబ్సైట్ ఫలితాలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తారు. వెబ్సైట్లో చూడాలి. ఈనాడు.net, తర్వాత వెబ్సైట్ ఏపీ.netలో కూడా చూడవచ్చు. ఉజ్వల భవితకు పాలిటెక్నిక్, మహిళలకు కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి కోర్సులు అన్నమాట. ప్రతిపాదనలు ఐఐటి ప్రవేశాలు కూడా ఉన్నాయి. మనకు వచ్చే అకాడమిక్ ఇయర్కి ఇదంతా క్లియర్ అవుతుండొచ్చు. లేటరల్ ఎంట్రీ ద్వారా మనకు సెకండ్ ఇయర్కి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిభ ఉపాధి అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లకి మనం వెళ్ళిపోవచ్చు. ఇవి కోర్సులు ఉంటాయి. ఇకపోతే కౌన్సిలింగ్ ప్రక్రియ మనకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ జూన్ 20 నుంచి 24, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 22 నుంచి 25, వెబ్ ఆప్షన్స్ జూన్ 22 నుంచి 27, సీట్ అలాట్మెంట్ జూన్ 30, ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఉంటుంది. అభ్యర్థుల కంటే ఉద్యోగాలు ఎక్కువ అన్నమాట. ఇది దీనికి ఎందుకు ఇంత డిమాండ్ అంటే ఇది జాబులు ఎక్కువ ఉంటాయి. ఈ అందుబాటులో ఉన్న సీట్లు వరంగల్ గవర్నమెంట్ కాలేజ్ విషయానికి సీట్లు ఉన్నాయి, పరకాల. ఇవే కాకుండా మనకు తెలంగాణ రాష్ట్రంలో మంచి మంచి కోర్సులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంజనీరింగ్, తర్వాత ఇవి కూడా ఉంటాయి. అగ్రికల్చర్కి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఉద్యోగాలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో జాబ్స్ ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్, శాలరీ, వయసు, దరఖాస్తు ఫీజు ఇట్లుంది. లాస్ట్ డేట్ 17/6. ప్రభుత్వ సంగీత, మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ నుంచి తక్కువ ఖర్చుతో శాస్త్రీయ సంగీత, నృత్యాలలో శిక్షణ ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ మ్యూజిక్ డ్యాన్స్ కాలేజ్ అని చెప్తున్నారు. మారేడుపల్లిలో ఉంటుంది ఇది. మనకు అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. కర్ణాటక, హిందుస్థాన్ ఈ విధంగా ఉంటాయి. మనకు దరఖాస్తులు కాలేజీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చు. ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. ఇక ఇండియన్ ఆర్మీలో 52వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుల్లో ప్రవేశాలు. దీనికి ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. అర్హత, తర్వాత వయసు ఈ విధంగా ఉంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13/5 నుంచి స్టార్ట్ అయితే 13/6కు క్లోజ్ అవుతుంది. వెబ్సైట్ ఇది. ఐజీసీఏఆర్ కల్పకంలో 91 పోస్టులు ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఆప్థల్మాలజీ, గైనకాలజీ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 30. వెబ్సైట్ ఐజీసీఏఆర్. పీజీటీఎస్ఏ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్ డిప్లొమా ఇవి ఇందాక చూసినాం కదా ఇవి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే దరఖాస్తులకు చివరి తేదీ 26/6. వెబ్సైట్ ఇది. డిప్లొమా పీజీటీఎస్ఏయు ఏమేమి కోర్సులు ఉన్నాయంటే ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఈ విధంగా ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇందాక చూసినాం. తర్వాత ఇకపోతే ఇంకేమున్నాయంటే బీఎస్ఎఫ్లో 162 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఒక్కసారి పాస్ చేసి చూడండి. ఇకపోతే లాస్ట్ డేటు 1/7. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టులో అప్లికేషన్లు, అడ్మిషన్లు ఉన్నాయి. ఏమి అంటే చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం. విద్యార్థి వయసు 8 నుంచి 12 సంవత్సరాలు ఉండాలి. విద్యాభ్యాస కాలం 8 సంవత్సరాలు. పూర్తి వివరాలు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. రెసిడెన్షియల్ ప్రోగ్రాము
డీసెట్లో 2024 దరఖాస్తుల ప్రారంభం, అంటే టీటీసీకి సంబంధించింది ఇది. ఈ నెల 8 నుంచి 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్ష వచ్చే నెల 10న నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్లో 50%, ఎస్సీ వాళ్ళకి 45% ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి, వీడియో ఉంటుంది. ఇగో ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు, అప్లై చేసుకోవచ్చు. దామోదరం సంజీవయ్య యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు ఇగో ఇది ఇట్లున్నాయి. ఆఫ్లైన్ ద్వారా అడ్మిషన్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. లాస్ట్ డేట్ 1/7. వాకిన్లు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఈ విధంగా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ 24/6. వెబ్సైట్ ఇది. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే కీవరింగ్ వనకు కంపించడం. Quivering is a verb and adjective. As a verb, it means to shake or tremble with a slight rapid motion. And adjective విషయానికి వస్తే it describes something that is shaking or trembling slightly. Synonyms shaking, trembling. Antonyms steady, still. Usage as a verb, the leaves were quivering in the gentle breeze, creating a soothing, rustling sound. As an adjective, her voice was quivering with emotion as she delivered her heartfelt speech. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయంటే అప్పర్ డివిజన్ క్లర్క్లు NINల లాస్ట్ డేట్ 25 జూన్. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు SBIలో, దీనికి లాస్ట్ డేట్ 27. వెబ్సైట్లో చూడండి. IBPS ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు IBPS, ఇది గ్రామీణ బ్యాంకులో పోస్టులు అని చెప్పిన తెలియదు కదా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ RRB ఇవన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో 2 వీడియోలు ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే క్యాన్సర్ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన CAR-T సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే IIT బాంబే. ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని IIT బాంబే, టాటా మెమోరియల్ సెంటర్లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 2024 మే 3న న్యూయార్క్లో ఐరాస ఆర్థిక సామాజిక మండలి ఎకోస్ సాక్ మహిళా సాధికారతపై నిర్వహించిన సమావేశంలో భారత తరపున పాల్గొని ప్రసంగించిన 3 మహిళా సర్పంచ్లు ఎవరు అనంటే మనకు హేమకుమారి పశ్చిమ గోదావరి జిల్లా AP, సుప్రియా దాస్ దత్త త్రిపుర, నీరు యాదవ్ రాజస్థాన్. భారత్లో స్థానిక సంస్థల పాలనలో మహిళల భాగస్వామ్యం, వారు ఎలా దారి చూపుతున్నారు అనే అంశంపై జరిగిన చర్చల్లో ఈ మహిళా ప్రతినిధులు పాల్గొని విజయగాథలను వినిపించడంతో పాటు లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వారి పంచాయతీల్లో చేసిన కృషిని పంచుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2024 ఎంత శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది అంటే 7.5%. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే ఇది 1.2% ఎక్కువ. నివేదిక ప్రకారం 2024-25లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతీయ దక్షిణ ఆసియాగా నిలుస్తుంది. దేశీయ 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్పత్తిని సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా ఏ సంస్థ వార్తలో నిలిచింది అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. కరెంట్ అఫైర్స్ ఇంకోటి ఏంటిది, రామోజీ గ్రూప్ చైర్మన్ చేకూరి రామోజీరావు passed away on 8th June 2024. He was born on November 16. ఏమేమి అవార్డ్స్ వచ్చినాయంటే పద్మవిభూషణ్, ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్, జర్నలిజం, మీడియా. He had also got 4 Filmfare Awards, Nandi Awards కూడా వచ్చినాయి. నరేంద్ర మోడీ took author the Prime Minister, ఇది 3rd time ఆయనకి. సబ్ లెఫ్టినెంట్ అనామిక B. Raju received prestigious Golden Wings Award at a naval air station in Tamil Nadu, Arakkonam. She became India's Navy's first woman helicopter pilot to receive this award. Iga Swiatek won her 3rd consecutive French Open Championship title in the women's singles final on 8th June 2024. She defeated Italy's Jasmine Paolini in the final. This is Swiatek's 4th French Open Championship title. Previously, she won this title in 2020. World's Ocean Day is observed every year on June 8th to create awareness about the importance of preserving and conserving oceanic resources. 24 థీమ్ ఏంటి అంటే అవేకన్ న్యూ డెప్త్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.